నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 అక్టోబర్ మాసం 8వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మేషరాశిలో అశ్విని నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అధిపతి కేతువు. మేషరాశి ఈరోజు ఆరోగ్యం, ఆదాయం, వృత్తి ఉద్యోగాలకి ఎక్కువగా ప్రభావం ఉంటుంది. అనుకూలంగా లేదు. వినాయకుడి ఆరాధన ఆటంకాలకి మంచిది. వృషభ రాశి ఈరోజు ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండటం మంచిది. ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఒత్తిడి ఉండవచ్చు. జాబులో టెన్షన్స్ ఉండొచ్చు. శనికి ఆలయంలో పాలాభిషేకం చేయించిన బాగుంటుంది. మిగతా బాగుంది. మిథున రాశి ఈరోజు పెండింగ్ పనులు ఉంటే వాటిని పూర్తి చేయండి. అనుకూలం. సామాజికంగా మంచి పేరు ఉంటుంది. లక్ష్మీ పూజ, ఆర్థిక సమస్యలకి, ఆరోగ్యం, ఆదాయం అంతా బాగానే ఉంటుంది. కర్కాటక రాశి ఉద్యోగులకి పదోన్నతిగా అవకాశాలున్నాయి. తగిన గుర్తింపు లభిస్తుంది. కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంది. దుర్గాదేవి మాత ఆరాధన చేయండి. ఈరోజు సింహరాశి విదేశీ ప్రయాణాలకి సంబంధించిన ప్రయత్నాలు ఫలించేది ఉండొచ్చు. మీ అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. ఈరోజు జాబులో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కానీ అధిగమిస్తారు. ఆదిత్య హృదయ పఠనం చేయండి. కన్యారాశి ఈరోజు వీరికి మిశ్రమ ఫలితాలుంటాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. జాబులో కొన్ని జాగ్రత్తలు అవసరం. బాసుతో ముఖ్యంగా హనుమాన్ చాలీసా చదివిన మనసు ప్రశాంతంగా ఉంటుంది. తులారాశి భాగస్వామ్యాలకి, వ్యక్తిగత సంబంధాలకి ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. వివాదాలకి దూరంగా ఉంటే ఉత్తమం. విష్ణు సహస్రనామ పఠనం వలన సమస్యలు తగ్గుతాయి. వృశ్చిక రాశి ఈరోజు ఒక జాబులో తప్ప అన్నింటా బాగానే ఉన్నా శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. పోటీ పరీక్షలు రాసే వారికి విజయం సాధిస్తారు. మిగతా బాగుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. ధనుసు రాశి ప్రేమ సంబంధాలు మరియు సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలం. గురువారం నాడు గురుని పూజించడం మంచిది. మకర రాశి ఈరోజు కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడుపుతారు. ఉద్యోగ మార్పులకు అవకాశం. ఇంటికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలకు అనుకూలం. శనివారాల్లో శనీశ్వరునికి నువ్వుల నూనె దీపం పెట్టండి. కుంభరాశి చిన్న ప్రయాణాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ధైర్యంగా ఉంటారు. సిబ్లింగ్స్ స్నేహితుల మద్దతు ఉంటుంది. పేదవారికి సహాయం చేయడం మంచిది. ఆదాయం అయితే బాగుంది. ఆరోగ్యంకి శ్రద్ధ చూపండి. మీనరాశి ఈరోజు ఆర్థిక విషయాలతో జాగ్రత్తగా ఉండాలి. మీ మాట తీరులో మంచి పేరు తెచ్చుకుంటారు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉంటారు. అంతా బాగుంది. మిగతా గురువారం నాడు ఆలయాల్లో ప్రసాదం పెంచినా లేదా ఉపవాసం ఉండినా కూడా మంచిదే. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.